ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బంగారం ధరల్లో కీలక మార్పు, ఏకంగా 2500 డ్రా. భారతదేశంలో బంగారానికి ఉండే డిమాండే వేరు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు వివాహాది శుభకార్యాలకు పెద్ద ఎత్తున బంగారం కొంటూ ఉంటారు. అయితే బంగారం రేటు మాత్రం రోజు మారుతూనే ఉంటుంది. మార్కెట్లో గోల్డ్ డిమాండ్ అంతర్జాతీయ పరిమాణాల మధ్య మార్కెట్లో గోల్డ్ డిమాండ్ అంతర్జాతీయ పరిణామాల మధ్య గోల్డ్ రేట్లలో తేడాలు వస్తూ ఉంటాయి. గత నెల రోజులుగా బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపిస్తున్నాయి. ఆల్ టైమ్ హై నుంచి దిగొచ్చిన గోల్డ్ రేట్లు నెల రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కదలాడుతున్నాయి. గత నెల ఇదే సమయంతో పోల్చితే ప్రస్తుతం గోల్డ్ రేట్ దాదాపు తులానికి 2500 రూపాయలు ఎక్కువగా ఉంది. అదేవిధంగా నేడు సెప్టెంబర్ 11న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,150 రూపాయలు ఉండగా దేశంలోని అన్ని నగరాల్లో దాదాపు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 67,300 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 73,400 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం ధర 55,070 రూపాయలుగా ఉంది. మరొక వైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూపులు చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. గత నెల రోజుల్లో సిల్వర్ రేట్ భారీగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి 90,500 రూపాయలకు లభిస్తోంది. ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు, పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు. మరికొన్ని నెలల్లో బంగారం రేటు 1,00,000 రూపాయలు దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వెండి, బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు. యుఎస్ ఫెడరల్ చాలా కాలం తరువాత వడ్డీ రేట్లను తగ్గించనుందట. సెప్టెంబర్ నెలలోనే ఫెడ్ సమావేశంలో దీనిపై ప్రకటన రానుందని తెలుస్తూ ఉండడంతో గోల్డ్ రేట్లలో కీలక కదలికలు కనిపిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు.